కన్న తండ్రికి కర్మకాండ జరిపించి వచ్చావు. మా నాన్నగారు ఎక్కడున్నా సంతోషంగా క్షేమంగా ఉండాలి. అవి నువ్వు మంచి సైకియాట్రిస్ట్ కు చూపించి కౌన్సిలింగ్ ఇప్పిస్తే బెటర్ అని నా అభిప్రాయం. ఇంతటితో ఆపే, శాడిస్ట్ లో మారకు, కొంచెం రియలిస్టిక్ గా ఉండు. మనం ఒకసారి మీట్ అవుదాం. షూర్. ఏంటయ్యా కవర్ ఎక్కడ పెట్టావమ్మా? ఇంట్లో ఉంది సార్. మరి అది నా చేతిలో ఎప్పుడు పెడుతున్నావు? రేపో ఎల్లుండో పెట్టేస్తాను సార్. ఏ ఈ రోజు ముహూర్తం బాగోలేదా? అంటే డ్యూటీకి వెళ్ళాలి కదా సార్. అవును, మరి నువ్వు చేస్తుంది పెద్ద గెస్టెడ్ పోస్ట్ అని. ఏం లేదు సార్, ఈ రోజు విజయబాబు మేడం స్కూల్కి వస్తున్నారు, అందుకని. మేడం ఎవరయ్యో? గౌతమి సార్. గౌతమి నీకు మేడం ఎప్పుడైంది? వరుసగా మరదలైన హోదాలో మేడమే కదండి. సర్లే, ఇంకేంటి విశేషాలు? విజయబాబు గౌతమి మేడం ఈ రోజు స్కూల్కి వస్తున్నారండి. కొంచెం నేను తొందరగా వెళ్ళాలి. స్కూల్ అయిపోయాక ఈవినింగ్ తెచ్చివ్వచ్చు కదమ్మా. అలాగే సార్, సాయంత్రం వచ్చేస్తాను కదా. తప్పకుండా వస్తావుగా? మీ మీదొట్టు సార్, అదే నా మీదొట్టు. ఇంకేంటి కుబేరం కబుర్లు? స్కూల్కి వెళ్ళాలి సార్. ఈ టైంలో కబుర్లు ఏం చెప్తాను చెప్పండి. ఏమండే, మీతో ఇలా మాట్లాడడం ఎవరైనా చూశారంటే ఉద్యోగంతో పాటు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది, అందుకని. చబుర్కా, నిన్ను నేను తప్ప ఎవరు చంపగలరయ్యా? సర్లే, మనం ఈవినింగ్ కలుద్దామమ్మా. బాయ్. ఈ రోజు ఈ గొడవ ఎలాగైనా వదిలించుకోవాలి. గంగా, గంగా, ఏంటండి? అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, కాస్త వేడి నీళ్ళు పెట్టు. దొరకునా ఇటువంటి సేవా, నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము. ఎంత వెతికినా కాన్ఫిడెన్షియల్ కవర్ కనిపించదేంటి? కొంపదీసి గంగ చెత్త కవర్ అనుకుని చెత్తలో కలిపి బయటపడేసిందా ఏంటి? అమ్మో అమ్మో, అది గాని పోయిందంటే అశోక్ సార్ నా ప్రాణం తీయటం ఖాయం. ఛీ, అసలు దొరికిన రోజే ఇచ్చుంటే పోయేది. ఇప్పుడు ఈ కవర్ గానీ దొరక్కపోతే నా ప్రాణమే పోయేట్టుంది. ఎక్కడున్నావే నువ్వు, నీ అమ్మ కడుపు మాడా? ఇంత లేవు, ఎంత టెన్షన్ పెట్టావే. నువ్వు దొరకటం ఇంకొంచెం ఆలస్యం అయింటే నేను హార్ట్ అటాక్ వచ్చి పోయి ఉండేవాడిని. ఏంటండి ఆ కవరు? ఏం లేదులే. ఏముంది ఆ కవర్లో? నీకు అవసరమా? అది కాదండి, చాలా జాగ్రత్తగా ఇన్నాళ్ళు దాచారు కదా, ఏంటా అని. ఏదైతే నీకెందుకు, నీళ్లు కాగనియా? ఇప్పుడే మంట పెట్టొచ్చాను. నీళ్ళకి కాదే, నాకు పెట్టు మంట, పేడ వదిలిపోద్ది. వెళ్ళిపోతున్నారేంటండి? వచ్చి స్నానం చేస్తాను, నాకంత టైం లేదు. ఏంటో ఈ మనిషి, ఎప్పటికీ అర్థం కాడు. నిజంగానే మారాడా? మరి ఈయన చేసే పనులేంటి? ఏదడిగినా నీకు అనవసరం అంటాడు. నేను భార్యను కానా? ఏవైనా తనింకా పూర్తిగా బాగుపడలేదు. ఓ కన్నేసి ఉంచడం మంచిది. అన్నా చెల్లెళ్ల బంధం కాకుండా అక్రమ సంబంధం ఉండి డిస్టర్బ్ చేశానా మీ ఇద్దరిని? ఇంత జరిగాక మళ్ళీ కాల్ కూడా లేదు. అసలేం చేస్తున్నాడు? మళ్ళీ అక్కడికి వెళ్ళాడా? వెళ్ళే ఉంటాడు. అక్కడెలా ఉంటాడో నేను చూస్తాను. ఏంటి అంత బిజీనా?
ఏంటి కృష్ణ గారు గౌతమి నువ్వా? ఎక్కడున్నారు? ఈ టైంలో నువ్వు కాల్ చేయడం ఏంటి గౌతమి? ఇషిక ఎలా ఉందో చెప్పండి, నాకు టెన్షన్గా ఉంది. తను బానే ఉంది, అయినా తన గురించి నీకు టెన్షన్ ఎందుకు? ఇషిక క్షేమంగానే ఉంది కదా? ఉంది. ఫస్ట్ నేను అడిగినానికి సమాధానం చెప్పు. ఇక్కడి నుంచి మీరు టెన్షన్గా వెళ్ళారు కదా, మేము వస్తామంటే వద్దన్నారు. తనకు ఎలా ఉందో ఏమో అని మీ కాల్ కోసం వెయిట్ చేసి చేసి నేనే కాల్ చేశాను. మరి ఈ టైంలోనా? మా ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అయితే ఏ టైంలో అన్నా ఉన్న పలంగా మీరు వచ్చేస్తారు. మీకు ప్రాబ్లం అయితే మేము కనుక్కోకూడదా? అది కాదు. ఇషిక ప్రాబ్లంలో ఉంది అంటే మీరు ప్రాబ్లంలో ఉన్నట్టే. మీ గురించి కేర్ తీసుకోవడం మా బాధ్యత. ఇందుకీ ప్రాబ్లం సాల్వ్ అయిందా? ఆ. అసలేంటి తన ప్రాబ్లం? ఏమో. అదేంటి, తన ఫ్రెండేగా మీరు? లీవ్ ఇట్ గౌతమి. లేదు కృష్ణ గారు, చనువు తీసుకుంటున్నాను అనుకోకపోతే ఒక మాట చెప్పనా? తనకు మీరంటే చాలా ఇష్టం. నేను అబ్జర్వ్ చేశాను, తను మీ నుంచి ఫ్రెండ్షిప్ని మించి ఆశిస్తుంది. తన గురించి మీరు ఎందుకు ఆలోచించకూడదు? ఇందులో ఆలోచించడానికి ఏముంది? అంటే లైఫ్ అనేది మనం కావాలనుకున్నట్టుగా ఉండదు గౌతమి. ఏది మన చేతిలో ఉండదు. మనం ఎవరికి పుట్టాలో మనం డిసైడ్ చేయలేం. ఎప్పుడు చావాలో డిసైడ్ అవ్వలేం. చాలాసార్లు ఆశించినవి అందవు, కోరుకున్నవి దక్కవు. ఇంకెందుకు ఆలోచించడం? వేస్ట్. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నువ్వు అడిగిన దానికి ఆన్సర్ చెప్పాను. మీరు చెప్పింది ఆన్సర్ కాదు, ఫిలాసఫీ. మనకు ప్రాప్తమైనది మనం దక్కించుకోవడం జీవితం కాదా? మనల్ని ఇష్టపడే వాళ్లకు, ప్రేమించే వాళ్లకు మనం దగ్గరవడం తప్ప? చెప్పండి. అర్ధరాత్రి పూట ఈ ఇంటర్వ్యూలేంటమ్మా? నీకు నిద్ర రావట్లేదా? రావట్లేదు కృష్ణ గారు. ఏ? ఈరోజు ఇంట్లో జరిగినవి చూస్తుంటే మనసు ఏదోలా ఉంది. ఆయన లేకపోయినా ఉన్నారనే భ్రమలో అక్క వ్రతం చేయడం, తిరిగి వస్తాడని ఆశపడ్డాం. అదే టైంలో మేము ఆయనకి సంవత్సరికం చేయడం, ఆత్మశాంతి కలగాలని ఆశపడ్డాం. చాలా బాధగా ఉందండి. మన ఇష్టాలు, ప్రేమలు నవ్వులతో కన్నీళ్లతో ఉంటాయని, ఒక్కటి లేకుండా మరొకటి ఉండదని మొదటిసారి తెలిసింది. ఎందుకో తెలీదు, ఏడుపు వచ్చేస్తుంది. గౌతమి, ఆయన గుర్తొస్తున్నారండి. జీవితం పట్ల నాకు నమ్మకాన్ని, ధైర్యాన్ని, ఆశని ఇచ్చిన నా గురువు, దైవం నాకు గుర్తొస్తున్నారు. ఈ టైంలో ఆయన పక్కనుంటే బాగుండనిపిస్తుంది. నాకు ధైర్యం చెప్పడానికి, నన్ను ఓదార్చడానికి. ఉంటానండి. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగంలో ఎవరికి ఎవరు సొంతం, ఎంతవరకి బంధం. మమతే మనిషికి బంధికానా, భయపడి తెంచుకు పారిపోయినా
తెలియని పాశం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది. తెలియని పాశం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది. నీ భుజం మార్చుకోమంటుంది. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంత వదకి బంధము. మనం ఒకళ్ళ కోసం వెయిట్ చేసే స్థాయి నుండి మన కోసం 100 మంది వెయిట్ చేసే స్థాయికి ఎప్పుడు ఎదుగుతామో ఏంటో. దేనికైనా రాసి పెట్టుండాలి అంటారు. ఆ రాత మనకు రాసి పెట్టుందో లేదో. అయినా మన స్క్రిప్ట్ ఎవరో రాసే బదులు మనకు మనమే రాసుకునే అవకాశం ఇచ్చుంటే ఎంత బాగుండేది. హాయిగా మన పేరు మీద 400-500 ఓ 5-6 వేల కోట్లు రాసేసుకునేవాడిని. 60 గదులున్న ఓ పెద్ద ఇల్లు, పడవలాంటి ఓ 5-6 కార్లు, మన కింద పనిచేయడానికి ఓ 1000 మంది వర్కర్లు, సొంత విమానం. ఆహా, ఊహించుకుంటుంటేనే మహా ఆనందంగా ఉంది. ఇది గాని నిజమైతేనా, ఒరే కుబేరం, నీ చరిత్ర ఒక హిస్టరీ అయిపోతుందిరా. నమస్తే సార్. ఏంటే కుబేరం, వెయిట్ చేయించానమ్మా. వెయిట్ చేయబట్టి చాలాసేపు అయిందిలేండి. వెయిట్ ఉన్నోళ్ళు మీకోసం వెయిట్ చేస్తే తప్పే ఉందిలేండి. నేను అడిగిన కవర్ తీసుకొచ్చావా? అందుకే కదండి వచ్చింది. కాన్ఫిడెన్షియల్ అండి. ఓహో, ఆ, ఈసారి ఎలాంటి తప్పు జరగదుగా. ఏమండే, నేను పని చేసేవాడినే గాని పదే పదే తప్పులు చేసేవాడిని కాదండి. గుడ్ జోక్. మరి నా ఖర్చులు? టెన్షన్లో ఉన్న ఇది మాత్రం మర్చిపోవే. పట్టుకో పట్టుకో. ఇంతేనా? నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను సార్. సరిపోతుందా? ఆశకంతే ఉంటుందండి. మీ దయ మా ప్రాప్తం. ఆ, ప్రాప్తమైంది దక్కించుకోవడమే జీవితం కుబేరం. హె, కరెక్టే సార్. మనిషికి ఆశతో పాటు తృప్తి కూడా ఉండాలి కుబేరం. ఆశ దురాశగా మారిందనుకో, దురాశ దుఃఖానికి చేటవుతుంది, సీన్ సితారవుతుంది. నిజమే సార్. మరి నేను వెళ్తాను సార్. అప్పుడే వెళ్తావా? అంటే కొన్ని పనులున్నాయి సార్. నాకన్నా నీ కాపన్లే ఇంపార్టెంటా? అయ్యో, మీకంటే నాకేది ముఖ్యం కాదు సార్, మీరే ముఖ్యం. అయితే ఉండు, నీకు ఒక న్యూ ఫ్రెండ్ని పరిచయం చేస్తాను. ఎవరు సార్? నేను చెప్పడం కన్నా నువ్వు చూస్తేనే బాగుంటుంది. అంటే ముందే చెప్తే నాకు ఐడియా ఉంటది కదా అని. ఎలవా, చెప్తే ఏం మజా ఉంటుంది, వచ్చాక చూస్తేనే మజా ఉంటుంది. అవునా సార్? అయితే ఓకే. హలో. హాయ్. హాయ్. నైస్ ప్లేస్. ఇదంతా మా అశోక్ గారిదేనండి. రియల్లీ?
మీకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయే. అయ్యో, ఏదో మీలాంటి మంచి ఫ్రెండ్స్ వలన ఇప్పటి వరకు ఎటువంటి లోటు లేదు. గుడ్. ఇతనెవరు? మీ పనివాడా? నో 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 నో. ఇతను నా సర్వస్వం. పేరు కుబేరం. చూడ్డానికి ఇలా ఉంటాడు గాని చాలా ఖతర్నాక్. హలో. హాయ్. కుబేరం, తిను ఇషిక. సిటీ నుండి వచ్చింది. ఏ పని మీద వచ్చారండి? చాలా పెద్ద పని మీద వచ్చింది. లాయర్ కృష్ణ లేడు, ఆ, వాడికి వెరీ క్లోజ్ ఫ్రెండ్. అమ్మా అశోక్ సారు, మిమ్మల్ని అర్థం చేసుకోవటం ఆ బ్రహ్మదేవుడి తరం కూడా కాదు. ఏం బ్రెయిన్ అండి మీది! ఎంత గొప్పోళ్ళండి మీరు! హ్యాట్స్ ఆఫ్ అండి. ఎక్కడి నుంచి ఎక్కడికి లింకులు కలుపుతున్నారండి. సెల్యూట్ అండి మీకు. మేరా అశోక్ సార్ మహాన్. ఏంటి కుబేరం, ఏంటి ఆలోచిస్తున్నావు? మైండ్ వాయిస్ నుంచి బయటికి రా. రా. ఆ, మీరు గ్రేట్ సార్. ఉమ్? ఎందుకో? అంతే సార్, మీరు గ్రేట్ సార్. వెళ్ళొస్తాను సార్. కుబేరం, ఆ? ఈ సూట్ కేసు కొంచెం కార్లో పెట్టావా ప్లీజ్? అలాగే సార్. ఎంత మంచోడో మా కుబేరం. థ్యాంక్స్. ఉమ్? చూడ్డానికి అలా తింగరోళ్ళ కనిపిస్తున్నాడు కదూ, కానీ చాలా తెలివైనోడు. నువ్వెంత కష్టమైన పనిచ్చినా చిటికలో చేసేస్తాడు. అతని మనం నమ్మచ్చా? నమ్మొచ్చా? చక్కగా వాడుకోవచ్చు కూడా. తనే విధంగా ఉపయోగపడతాడు? తనెవరో తెలుసా? గౌతమికి స్వయాన బావ. ఏంటి? గౌతమి బావా తను? అవును, తను గౌతమి అక్కమొగుడు. ఫెంటాస్టిక్. అతను అన్నట్టు మీరు నిజంగా గ్రేట్. నన్నింత త్వరగా గుర్తిస్తావు అనుకోలేదు. ఏమైంది? ఎనీ ప్రాబ్లం? చిన్నప్పటి నుంచి నాకు ప్రాబ్లమ్స్ అంటే ఏంటో తెలీదు, కానీ నాకు కూడా ఓ ప్రాబ్లం వస్తుందని, దాన్ని నేను ఫేస్ చేయాల్సి వస్తుందని ఈ మధ్య తెలిసింది. దేనికి లోటు లేని ఫ్యామిలీ నాది. చిటికేస్తే ఏదైనా చేతిలోకి వస్తుంది, కోరుకుంటే ఏదైనా దక్కుతుంది. ఇలా అనుకుని పెరిగాను. ఇలా అనుకుని కాలేజీలో కృష్ణని కూడా కోరుకున్నాను. తను చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. లైఫ్ లాంగ్ నాతో ఉండాలనుకున్నాను. కానీ మా లైఫ్లోకి మరొకరు ఎంటర్ అవుతున్నారు. తను గౌతమిని సేవ్ చేయడానికి వచ్చాడనుకున్నాను, కానీ తను గౌతమి దగ్గరే పేస్ట్ అయిపోయాడు. అదే జరిగితే నా లైఫ్ వేస్ట్ అయిపోతుంది. అందుకే కృష్ణకు గౌతమిని దూరం చేయాలి. ఈ విషయంలో మీరు నాకు హెల్ప్ చేయాలి. చేయగలరా? నిన్ను చూసిన మొదటి రోజే నీ ప్రాబ్లం ఏంటో ఊహించాను. అది ఈ రోజు రుజువైంది. కృష్ణ గౌతమ్ నుండి దూరం కావాలి, కృష్ణ నువ్వు ఒకటవ్వాలి. అంతేగా? మనం కలిసుంటే కోరుకున్నవన్నీ జరుగుతాయి. ఈ ఊళ్ళో మీరు చాలా ఫేమస్ అని విన్నాను, అందుకే మీతో చేయి కలపడానికి వచ్చాను. ఇచ్చిన మాట మర్చిపోను. కృష్ణ గౌతమ్ని మర్చిపోయేలా నేను చేస్తాను. వీలైనంత త్వరగా ఈ పని చేసి పెట్టండి. ఈ అశోక్ ఒక పని మీద కాన్సన్ట్రేట్ చేస్తే తిరిగే ఉండదు, ఫెయిల్యూర్ అస్సలు ఉండదు. డోంట్ వరీ. థ్యాంక్ యూ. అశోక్ గారు, 1 మినిట్. మన గ్యాంగ్లో మరో అబ్బాయి కూడా సెట్ అవుతాడు, అతన్ని కూడా జాయిన్ చేసుకుందామా? ఎవరు?
అటాక్ చేశాడని చెప్పి ఇక్కడే ఎన్కౌంటర్ చేశాడు.